ఇది గృహ నిర్వాహపు హక్కులో నీకు భాగం కాదా? రేయంబగులు కష్టపడేది సార్. నేను చెప్తున్నాను, నీ భార్య పస్తున్నా లేకపోయినా ఆమెను పస్తు పడుకోబెట్టకూడదు. కారణం, నిన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి నువ్వు పస్తు అయినా ఉండు, ఆమెను మాత్రం నువ్వు పోషించాలి. ఎందుకంటే సొంత శరీరాన్ని ఎవడు గాయపరుచుకోడు. ఆమె నీ శరీరంలో ఒక భాగం. ఆమెకు నువ్వు పోషించాలా, వస్త్రం ఇచ్చి పోషించాలా, భద్రపరచాలా. ఇవన్నీ నువ్వు చేయకపోతే గృహ నిర్వాహపు హక్కు నువ్వు నిర్వర్తించట్లేదు. నేనంటాను, నీ కుటుంబం ఎలా ఫలిస్తుంది? శారా ప్రశ్నించలేదు, శారా చేయబట్టుకుని నడిచింది, శారా చెప్పింది చేసింది. భార్య కూడా, నీ భార్య కూడా అలా చెయ్యాలి అని అంటే శారా అబ్రహాములో ఒకటి చూసింది, బాధ్యత కల్లుడు అని. నీ భార్య కూడా నీలో చూడగలగాలి. ఏమని? చెప్పండి చెప్పండి. బాధ్యత కల్లోడు నా భర్తను చూడగలిగితే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. గట్టిగా స్తోత్రం చేయొచ్చుగా.